వెల్కమ్ టు ఛానల్ లెసాటి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే ఈ కంటెంట్ మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అసలు డేటా టైప్ అంటే ఏంటి? డేటా టైప్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఒక వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, సి. సో సిలో ఏదో ఒక వాల్యూ స్టోర్ చేస్తాం 20. సో ఈ 20 ఏ టైప్ ఆఫ్ డేటా? ఇంటీజర్ డేటా. లేదా ఇప్పుడు ఈ డబ్ల్యూని స్టోర్ చేసా, ఇది ఏ డేటా? ఇది క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా. అంటే ద టైప్ ఆఫ్ వాల్యూ దట్ ఆర్ గోయింగ్ టు స్టోర్, ఏదైతే ఆ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుందో చెప్పేదే డేటా టైప్. ఓకే, ఇక్కడేమో ద డేటా టైప్ ఈజ్ ఇంటీజర్, ఇక్కడ ద డేటా టైప్ ఈజ్ స్ట్రింగ్. అంటే ఈ సి వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది అని చెప్పేది డేటా టైప్. సో డేటా టైప్ రిప్రజెంట్స్ అ కైండ్ ఆఫ్ వాల్యూ విచ్ కెన్ బి స్టోర్డ్. అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ డేటా ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుందో చెప్పేది డేటా టైప్. So in R, variables are not declared with the data types. Later we may change data type if you want. అంటే ఈ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లైక్ ఇన్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనము వేరియబుల్ సీల్కి యూజ్ చేసుకోవాలనుకోండి, కంపల్సరీగా ఫస్ట్ ఏం డిక్లేర్ చేయాలి? ద టైప్ ఆఫ్ ద వేరియబుల్ డిక్లేర్ చేయాలి ఫస్ట్. సో ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలా అవసరం లేదు. సో వేరియబుల్ యూజ్ చేసుకునేమనే దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం అనేది లేదు. కాకపోతే తర్వాత చేంజ్ చేసుకోవాలి అంటే వేరియబుల్ యొక్క టైప్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ద టైప్ ఆఫ్ ద వాల్యూ, ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఆ వేరియబుల్కి అసైన్ అవుతుందో దాన్ని బట్టి ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ డిసైడ్ అయిపోతుంది ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో ద క్లాస్ ఫంక్షన్ కెన్ బి యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద డేటా టైప్. సో ఇప్పుడు సి అనే ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ డేటా ఏ టైప్ చెప్పాలి అంటే క్లాస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్లాస్ యూజ్ చేస్తే అది ఇంటీజరా, లేకపోతే లాజికల్ వేరియబుల్లా, లేదా కాంప్లెక్స్ వేరియబుల్లా, ఇలా అనేది ద డేటా టైప్ ఆఫ్ దట్ వేరియబుల్ మనం క్లాస్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో డేటా టైప్ సపోర్టెడ్ బై ద ఆర్ఆర్, లాజికల్, న్యూమరిక్లోనే ఇంటీజర్ అనేది ఒక సబ్ టైప్, అంటే క్యారెక్టర్, డబుల్, కాంప్లెక్స్ అండ్ రా. దీస్ ఆల్ ఆర్ ద డేటా టైప్ సపోర్టెడ్ బై ద ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లాజికల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి? సపోజ్ ట్రూ, ఫాల్స్, టీ, ఎఫ్, ఇలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అది లాజికల్ డేటా టైప్కి బిలాంగ్ అవుతాయి అన్నమాట. సో ఇది చూడండి, ట్రూ, ఫాల్స్, టీ, ఎఫ్. సపోజ్ మనం క్లాస్ ఫైండ్ అవుట్ చేసామనుకోండి, క్లాస్ ఆఫ్ ట్రూ అని ఫైండ్ అవుట్ చేసామనుకోండి, లాజికల్ అని వస్తాయి. సో ఈ ట్రూ, ఫాల్స్, టీ, ఎఫ్ ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ లాజికల్ డేటా టైప్కి బిలాంగ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ నెంబర్స్. సో నెంబర్స్ అనేవి న్యూమరిక్ డేటా టైప్కి రిలేట్ అవుతాయి. సపోజ్ క్లాస్ ఇప్పుడు 2 ఉంది, ఈ 2ని క్లాస్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేసామనుకోండి, దాని డేటా టైప్ న్యూమరిక్ అని వస్తాయి. ఇంటీజర్స్ డేటా టైప్ ఈజ్ సబ్ క్లాస్ ఆఫ్ న్యూమరిక్ డేటా టైప్. సో న్యూమరిక్లో ఒక టైప్ వచ్చేసి ఇంటీజర్. సో యూజ్ ఆఫ్ ఎల్ సఫిక్స్ టు న్యూమరిక్ వాల్యూ ట్రీటెడ్ యాజ్ ఏ ఇంటీజర్. అంటే ఇప్పుడు న్యూమరిక్ వాల్యూ 2 అని రాసాము, ఇక్కడేమో 76.25 అని రాసాం న్యూమరిక్ వాల్యూ. సపోజ్ ఇక్కడ ఈ 2 పక్కన ఎల్ రాసామనుకోండి, అది ఇంటీజర్ అని డిఫరెన్షియేట్ అవుతుంది అనమాట. అదర్వైజ్ ఇప్పుడు 2 రాయలేదనుకోండి, అది న్యూమరిక్ డేటా టైప్గానే కన్సిడర్ అవుతుంది. ఎప్పుడైతే ఎల్ని మనం సఫిక్స్గా రాసామో నెంబర్కి, అప్పుడే అది ఇంటీజర్ డేటా టైప్ వాల్యూగా ట్రీట్ అవుతుంది మేడం. సో మనం డిఫరెన్షియేట్ చేయాలి న్యూమరిక్ డేటా టైప్ని, ఇంటీజర్ డేటా టైప్ని. అంటే ఇంటీజర్ డేటా టైప్ వాల్యూకి లాస్ట్లో మనం క్యాపిటల్ ఎల్ అనేది యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2L. సో క్లాస్ ఆఫ్ 2L ఫైండ్ అవుట్ చేస్తే ఇంటీజర్ వస్తుంది. సపోజ్ ఎల్ లేకుండా క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే న్యూమరిక్ అని వస్తుంది. అర్థమైందా న్యూమరిక్కి ఇంటీజర్కి డిఫరెన్స్? నెక్స్ట్ క్యారెక్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. సో ఓకే, దాని క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే డేటా సైన్స్ అని ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసాం. సో దాని క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే క్యారెక్టర్ అని వచ్చింది. నెక్స్ట్ డబుల్, యూజ్ ఇట్ ఫర్ డబుల్ ప్రెసిషన్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్. ఫ్లోటింగ్ పాయింట్స్ని విత్ మోర్ ప్రెసిషన్స్తో, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత విత్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలి అంటే డబుల్ యూజ్ చేస్తారు. నెంబర్స్ ఆఫ్ ద డబుల్ డేటా టైప్ numbers are
ఆఫ్ డబుల్ డేటా టైప్ అన్లెస్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ విత్ ఎల్ సఫిక్స్. సో మనకి న్యూమరిక్ డేటా టైప్ ఉంది కదా, ఈ న్యూమరిక్ డేటా టైప్లో మనం వాడుకునే నెంబర్స్ అన్నీ కూడా డబుల్లోనే రిప్రజెంట్ చేస్తారు ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బై జనరల్. మనము ఇంటెన్షనల్గా దాన్ని సఫిక్స్ ఎల్ రాసి ఇంటీజర్గా రిప్రజెంట్ చేయకపోతే ఆల్ న్యూమరిక్ డేటా టైప్ వాల్యూస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ డబుల్ టైప్ వాల్యూస్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో టైప్ ఆఫ్ 76.25 ని మనం ఫైండ్ అవుట్ చేస్తే డబుల్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్లాసు మనం టైప్ ఆఫ్ సమ్ పర్టికులర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ఏ డేటా టైప్కి ఫైండ్ అవుట్ అవుతుందని తెలుసుకోవడానికి. ఓకే, క్లాస్ ప్లేస్లో టైప్ ఆఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ కాంప్లెక్స్. సో డేటా వాల్యూ విత్ సమ్ ఇమాజినరీ టైప్ వాల్యూ రెండు కంబైన్ చేసి ఉంటే, అంటే ఇఫ్ అవర్ నెంబర్ ఈజ్ ఇన్ ద కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేట్ దెన్ ఇట్ బిలాంగ్స్ టు ద కాంప్లెక్స్ డేటా టైప్. సో క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే కాంప్లెక్స్ అని వస్తుంది. నెక్స్ట్ రా స్పెసిఫైస్ ద వాల్యూస్ యాజ్ ఎ రా బైట్స్. సో మన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ని కానీ నెంబర్స్ని కానీ రా బైట్గా వాటికి ఉన్న యాస్కి వాల్యూస్తో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. దానికోసం మనకి ఒక ఫంక్షన్ ఉంటుంది, క్యారెక్టర్ టు రాగా కన్వర్షన్. ఇప్పుడు హాయ్ అనే స్ట్రింగ్ని రా బైట్స్గా కన్వర్ట్ చేయాలంటే ఈ క్యాట్ టు రా ఫంక్షన్ యూజ్ చేసుకుని కన్వర్ట్ చేయొచ్చు. ఇలా కన్వర్ట్ అయింది 4869. నెక్స్ట్ దీని క్లాస్ ఫైండ్ అవుట్ చేస్తే రా అని వచ్చింది. సో దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.